సిద్ధాంతం ప్రకారం పిల్లలు పుడతారు అని మీకు తెలుసా? మనకి పుట్టే సంతానాన్ని మన శాస్త్రాలు 4 రూపాలుగా విభజించాయి. అందులో మొదటిది రుణానుబంధం. గత జన్మలో మనం ఎవరి దగ్గరైనా రుణం తీసుకుని ఉండవచ్చు, లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్టపరిచి ఉండవచ్చు. అటువంటి వాళ్ళు మనకి సంతానం రూపంలో జన్మించి ఆ పాత ఖర్చులు సరిసమానం అయ్యే వరకు మనతోనే ఉంటారు. రెండవది శత్రువులే పుత్రులుగా జన్మించడం. మన పూర్వజన్మలో శత్రువులు మనపై వారి కక్షను తీర్చుకోవడం కోసం మన సంతానం రూపంలో తిరిగి పుడతారు. అలా పుట్టి తల్లిదండ్రులతో కోట్లాట్లు, నానా గొడవలు చేస్తారు. తల్లిదండ్రుల్ని నానా యాతన పెడుతూ వాళ్ల పరువు తీసి వాళ్ళని ఏడిపిస్తూ ఆనందపడుతూ ఉంటారు. మూడవ రకం పుత్రులు తటస్థ పుత్రులు. వీళ్ళు తల్లిదండ్రులకి ఎటువంటి సహాయం చేయరు, మరోవైపు వాళ్ళని సుఖంగా కూడా ఉండనివ్వరు. వీళ్ళు తల్లిదండ్రులని వదిలేసి పట్టించుకోకుండా వెళ్లిపోతారు. నాలుగవ రకం పుత్రులు సేవా తత్ప్రవ పుత్రులు. గత జన్మలో మీరు ఎవరికైనా బాగా సేవ చేసి ఉండవచ్చు. ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం మీ సంతానంగా పుడతారు. ఈ జన్మలో మీకు సేవ చేసి రుణం తీర్చుకుంటారు. కర్మఫలం ఎన్ని జన్మలు ఎత్తినా వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తోటివారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి.